ఆంధ్రప్రదేశ్లో సంస్కారహీనమైనటువంటి రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన వైఎస్ఆర్సీపీ అండ్ కో ఇప్పటికీ అదే పంధాను అవలంబిస్తున్నారు. ప్రజలు చీత్కరించుకుంటున్నా అసహ్యించుకుంటున్నా కూడా ఎక్కడ తమ నోటి దూల తగ్గించుకోవట్లేదు. అరే బాబు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీకే చెబుతున్నా 151 నుంచి 11కు పడిపోయింది. అందుకే మీకు ఓటమి భయమో, ఓటమి ఫ్రస్ట్రేషనో, లేకపోతే జైలుకి వెళ్తామని చెప్పి మీకు తెలిసిపోయిందో ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ ముఖ్యంగా ఈ ఆంబోతు అంబటి అయితే నోరుకు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. ఎట్టపడితే అట్ట మాట్లాడుతున్నారు. 2021లో సాక్షాత్తు ఒక ప్రతిపక్ష నాయకుడి సతీమణిని నారా భువనేశ్వరి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడిన సంగతి మర్చిపోకముందే, దానికి వాళ్లకు శిక్ష పడకముందే, అదే ఆనాడు అలా మాట్లాడినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్లను అప్పటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుడు ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కట్టడి చేసుంటే, వాళ్లకు శిక్ష పడేటట్టు చేసుంటే ఈనాడు అంబటి రాంబాబు ఇలా ఆంబోతులా రెచ్చిపోయేవాడు కాదు, ఒక సిగ్గులేని వ్యక్తిలా రెచ్చిపోయేవాడు కాదు. ఆ మాట నేను జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చెబుతున్నానంటే, ఈనాడు ఏదో ఒక చిన్న మాట జగన్మోహన్ రెడ్డి సతీమణిని ఏదో నోరు తూలి ఒక మాట అన్నాడని చెప్పి కిరణ్ను జైలుకు పంపించిన సంస్కారం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి. మరి అదే హీనమైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే ఉన్నారో అంతకంతకు రెచ్చిపోతున్నారు వీళ్ళ పరిస్థితి ఏంటో చెప్పనా మీకు. వీళ్ళు మొన్నేదో అరవ శ్రీధర్ను, ఆ మహిళ ఎవరైతే వాణి ఉందో, వీళ్ళ వాణిని అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్సీపీ అనుకో ఏం చేయాలంటే అరవ శ్రీధర్ను టార్గెట్ చేయాలనుకున్నారు, అరవ శ్రీధర్ను వెధవ చేయాలనుకున్నారు, అరవ శ్రీధర్ను ఎలాగైనా సరే అతను ఒక తప్పుడు మనిషిని ప్రూవ్ చేయాలనుకున్నారు. అది కుదరలా. ఎక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మెడకు చుట్టుకుంటుందో అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్కు తెరదీశారు ఈనాడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎస్, 100% వైఎస్ఆర్సీపీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈనాడు అంబటి ఆంబోతులా రెచ్చిపోయి స్వయాన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అంతటి మాట అన్నాడు. తల్లిని అవమానించాడు, తల్లిని తిట్టాడు. వీళ్లకు ఎంత కండ కావరం కాకపోతే ఇటువంటి దుర్భాషమైనటువంటి భాష దుర్భాషలాడతాడు. వీళ్ళకి సిగ్గు లేదు, వీళ్ళకు బుద్ధి లేదు, వీళ్లకు పోలవరం అవసరం లేదు, వీళ్లకు రాజధాని అవసరం లేదు, వీళ్ళకి ఏం అవసరం లేదు. వీళ్ళకి కావాల్సింది ఒకటి డైవర్షన్ పాలిటిక్స్, లేదంటే రప్ప. వీళ్ళు ఎంతసేపటికి కూడా ఓటు వేస్తారా లేదంటే నరికేయమంటారా, ఇటువంటి భాష ఇటువంటి ధోరణితో ముందుకు వెళ్తున్నారు ఈ నాయకులు. చూడండి అంబటి రాంబాబు ఏ విధంగా ఆంబోతులా రెచ్చిపోయాడో చూడండి, అతని జోరు చూడండి. చూడండి 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 ఈయనేమన్నా కొట్టారా, ఈయనేమన్నా తిట్టారా, ఈయన ఏం చేశారని చెప్పి ఎంతటి నోటి దూలతో మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు. స్వయాన విజయసాయి రెడ్డే చెప్పాడు, కూటమి ప్రభుత్వం అంటే జనసేన తెలుగుదేశం పార్టీ విడిపోకపోతే నెక్స్ట్ టైం వైఎస్ఆర్సీపీ రావడం కష్టం అన్న మాట ఏదైతే విజయసాయి రెడ్డి చెప్పాడో, అందుకు ఏదైతే లింక్గా ఎలాగైనా సరే వీళ్ళను విడగొట్టాలని చెప్పి మొన్న ఆ రాజకీయం చేయడం జరిగింది జనసేన ఎమ్మెల్యే మీద. అది కుదరకపోవడంతో ఈనాడు ఈ అంబటి రాంబాబును మళ్ళీ ఉసిగొలిపి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు తెరదీశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఎంతటి సంస్కారహీనుడో వాళ్ళ నేతలు కూడా అటువంటి వాళ్లే. జగన్మోహన్ రెడ్డి స్వయాన ఒక మంత్రిని కానీ ఒక డిఎస్పీని వాడు వీడు అని మాట్లాడే ఒక వెధవ సంస్కృతి గల వ్యక్తి. అతని సంస్కారం ఏ పార్టీదో వాడు వీడు అన్నప్పుడే అర్థమవుతుంది మనకు. కాబట్టి వీళ్ళ నోటి దూల తగ్గాలన్నా, వీళ్ళ కండకావరం తగ్గాలన్నా వీళ్లకు ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎటువంటి శిక్ష అంటే, రెండోసారి జీవితంలో ఇటువంటి దుర్భాషలు ఆడాలంటే, ఇటువంటి గలీజు మాటలు మాట్లాడాలంటే వీళ్లకు వణుకు వచ్చేటట్టు చేయాలి.
వణుకొచ్చేటట్టు చేయాలి. వీళ్ళు అధికారం లేకపోతేనే ఇలా దుర్భాషలాడుతూ చేస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు ఆనాడు అసెంబ్లీలో ఏ విధంగా ప్రవర్తించారు? కాబట్టి అంబటి రాంబాబుని కఠినంగా శిక్షించాలి, లేకపోతే వీళ్ళ పంథా మారదు. జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్తోనే ఇదంతా జరుగుతోంది. ఎస్, 100%. కాబట్టి అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని చెప్పి పార్టీ పెద్దలకు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా విన్నపం. మనం మంచి ప్రభుత్వమే, 100% తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం 100% మంచి ప్రభుత్వమే. కానీ ఇటువంటివి సహించకూడదు. ఇటువంటి ధోరణి, ఇటువంటి వైఖరిని ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళను శిక్షించి తీరాల్సిందే. లేకపోతే రాబోయే రోజుల్లో వీళ్ళు ప్రజల మీద పందులు పడినట్టు పడి వీళ్ళు ధ్వంసం చేస్తారు. వీళ్ళ నోటితో కానీ వీళ్ళ చేష్టలతో కానీ రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిజాం.